నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. వైసీపీలో రఘురామకృష్ణరాజు కాక రేపుతున్నారా? జగన్ అక్రమాస్తుల కేసు వేరే రాష్ట్రానికి బదిలీ కానుందా? సొంత పార్టీపై రఘురామ కక్ష తీర్చుకుంటున్నారా? చంద్రబాబుకు బెయిల్, జగన్కు నోటీసులు దేనికి సంకేతం? రాబోయే కాలంలో జగన్కి గడ్డు పరిస్థితి ఎదురు కానుందా? బీజేపీ గేమ్ చేంజర్ కానుందా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పునకు పవన్ కీలకంగా మారనున్నారా? లెట్ us వాచ్ ది స్టోరీ. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులను నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జగన్ కేసులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో చెప్పాలని సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐతో పాటు జగన్ ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరిలో జరగనుందని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకి వచ్చినప్పుడు థర్డ్ పార్టీ అయిన రఘురామకృష్ణరాజు ఎందుకు పిటిషనర్ దాఖలు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. రఘురామకృష్ణరాజు ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తా అని అడిగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి కాదని వైసీపీకి చెందిన వ్యక్తేనని కోర్టుకు రఘురామ తరపు లాయర్ తెలిపారు. దీంతో పిటిషన్పై విచారణ ప్రారంభించింది. రఘురామను సస్పెండ్ చేయకపోవడం వైసీపీకి పెద్ద మైనస్గా మారిందని ఇప్పుడు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సొంత పార్టీ ఎంపీ పిల్ వేయడంతో దీనిలో రాజకీయ దురుద్దేశాలు ఉండవనే కోణంలో ఉన్నత న్యాయస్థానం దీనిని పరిగణలోకి తీసుకుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులోనూ మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 4.5 జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఆయన ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఒక్కో శాఖలో జరిగిన అవినీతిపై పూర్తి వివరాలు పిటిషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అవినీతికి సంబంధించి ఆధారాలను పదుల సంఖ్యలో సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ పిటిషన్పై విచారణ ఎప్పుడు జరుగుతుందో ఇంకా తెలియాల్సి ఉంది. రఘురామ పిటిషన్ దాఖలు చేసిన విధానం చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి శంకర్రావు జగన్ అక్రమాస్తులపై దాఖలు చేసిన పిటిషన్ తరహాలో ఉందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. జగన్ అక్రమాస్తులపై గతంలో కాంగ్రెస్ నేత పి శంకర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ కేసులోని జగన్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ అంతకంటే సమగ్రంగా ఉందని, 4.5 ఏళ్ల కాలంలో అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని ఎలా దారి మళ్లించారో స్పష్టంగా వివరిస్తూ జగన్తో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, ఆయన మీడియా సంస్థలు ప్రజాధనాన్ని ఎలా దోచుకున్నారో సాక్ష్యాలను వివరిస్తూ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. రఘురామ వరుసగా న్యాయ పోరాటాలు ప్రారంభించడం, ఓ టైం చూసి పిల్స్ దాఖలు చేస్తుండటంతో త్వరలో ఎవరూ ఊహించని కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని రాజకీయ పండితులు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్ రావడం, తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం, జగన్కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం వంటివి ఆసక్తిగల అంశాలుగా మారాయి. ఈ క్రమంలో కేంద్ర బీజేపీ ఏపీలో గేమ్ చేంజ్ చేస్తుందా అనే సందేహాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. జనసేన టీడీపీ కూటమి పొత్తు కుదిరిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరితోనే కాదు బీజేపీలో సైతం మార్పు కనబడుతోందని, పైగా తెలంగాణలో జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవడం
టీడీపీ తెలంగాణ ఎన్నికల రేసు నుంచి విరమించుకోవడం కీలక రాజకీయ పరిణామాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. 2 రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ పేరు నిత్యం వార్తల్లోకి రావడం, పవన్ కళ్యాణ్ నిజమైన రాజకీయ చతురత కనబరుచుతున్నారని సామాన్య జనం అనుకుంటున్నారు. తెర వెనుక జనసేనాని చక్రం తిప్పుతున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజులలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారడం ఖాయమంటున్నారు. ఏపీలో నిన్న మొన్నటి వరకు బీజేపీ, వైసీపీ తెర వెనుక దోస్తీ అన్నట్లుగా రాజకీయ పరిస్థితులు కనిపించేవి. అయితే పవన్, బీజేపీ దారిని మళ్లించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకు కీలక పరిణామంగా బాబు బెయిల్ను ఉదహరిస్తున్నారు. చంద్రబాబు బెయిల్పై విడుదలై బయటకు రావడంతో టీడీపీ పండుగ చేసుకుంటుంటే వైసీపీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారు. కానీ రెండూ సహజమే. చంద్రబాబు అరెస్ట్ అవ్వడమే టీడీపీకి పెద్ద షాక్ అనుకుంటే, ఎంతగా న్యాయ పోరాటాలు చేసినా ఇంతకాలం బెయిల్పై లభించకపోవడం, ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తుండటంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనతో, నిరాశ నిస్పృహల మధ్యనే ఇన్ని రోజులు అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సామాన్య ప్రజలు, రైతులు, ఐటీ ఉద్యోగులు, సినీ రాజకీయ ప్రముఖులు, ఇంకా అనేక వర్గాలకు చెందినవారు కూడా చంద్రబాబుకి సంఘీభావం తెలుపుతూనే ఉన్నారు. కనుక టీడీపీ శ్రేణులతో సహా వారందరూ కూడా చంద్రబాబు బయటకు రాగానే పండుగ చేసుకున్నారు. దీని వెనుక ఢిల్లీ పెద్దలతో పవన్, లోకేష్లు జరిపిన మంతనాలు కారణమన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ బీజేపీని టీడీపీ, జనసేన కూటమిలోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకి బెయిల్ లభించడమే రాజకీయ పరిణామాలలో మార్పుని సూచిస్తోంది. వైసీపీ ప్రభుత్వం పట్ల ఢిల్లీ పెద్దల వైఖరిలో మార్పుకి దీనిని తొలి సంకేతంగా భావించవచ్చు. వైసీపీ నేతలు కూడా బహుశా ఇది గ్రహించే ఉండవచ్చు, కానీ గ్రహించనట్లు నటిస్తున్నారు. చంద్రబాబుకి నెల రోజులే బెయిల్ అంటూ వైసీపీ నేతలు ఎంత చులకనగా మాట్లాడుతున్నప్పటికీ వారిలో మళ్లీ అభద్రతాభావం మొదలైందనే భావించవచ్చు. ఖచ్చితంగా బాబు బెయిల్ పొడిగించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే బాబు వ్యూహాలతో పవన్ ప్రజాక్షేత్రంలో వైసీపీ సర్కారుపై పోరాటం చేయడం ఖాయమన్నది విశ్లేషకుల మాట. ఈ ప్రాసెస్లో తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళ్ళటం, ఎందుకంటే రాష్ట్రానికి మనం ఇవ్వాల్సిన చాలా బలమైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. చరిత్రలో చాలా అతి అరుదుగా ఎవరి అండదండలు లేకుండా కేవలం జనాదరణతో ఇంత దూరం తీసుకొచ్చాం. ఈ రోజున 150 మంది సభ్యులతో, క్రియాశీలక సభ్యులతో స్టార్ట్ అయిన పార్టీ ఈ రోజున 6.5 లక్షల మంది పైచిలుకు మన సభ్యులు. అలాగే తెలంగాణలో కూడా దాదాపు 45,000 నుంచి 65,000 క్రియాశీలక సభ్యులు. అలాగే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 200 పైచిలుకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇంత బలంగా ఎదుగుతూ ఉన్నాం. సో మనందరి బలాన్ని ఇన్ని కోట్ల మంది ప్రజలకి మనం ఒక దిశానిర్దేశం చేసేలాగా, వారి భవిష్యత్తుని బంగారుమయం చేసేలాగా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. అలాగే ఇది పార్టీ నేను ఒక్కటి తీసుకునే నిర్ణయాలు కాదు, మీకు మీ అందరికీ తెలియజేసుకుంటుంది కూడా. నేను ప్రజల్లో ఉన్న భావాన్ని చాలా రిపోర్ట్స్ తెప్పించుకొని, అలాగే క్రియాశీలక సభ్యుల ఆలోచన విధానాన్ని ఏం చేస్తున్నారు, ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో మన కళ్ళు చెవులు క్రియాశీలక సభ్యులే కాబట్టి వారందరి అభిప్రాయాన్ని నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాను, రిపోర్టుల పరంగా తీసుకుంటూ ఉంటాను. సో వాటన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజున మనం తెలుగుదేశం పార్టీతోటి కలిసి వెళ్తా ఉన్నాం. సో మనం ఈ వచ్చే ఎన్నికల్లో అందరం సమిష్టిగా ఏ మాత్రం చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్దాం. నాకైతే ఇబ్బందులు కనిపించట్లేదు. ఒకటి అరా మానవ సహజం కాబట్టి ఒకళ్ళు కనిపిస్తే దాన్ని మీరు పెద్ద మనసుతోటి అందరూ కూడా అందరం కలిసి వెళ్ళిపోయేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ 24 ఎన్నికల్లో వైసీపీ పోయేలాగా, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలాగా ముందుకెళ్దాం.
ఏపీలో బీజేపీ రాజకీయ ప్రయాణం మారిపోనుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు బెయిల్పై బయటున్న జగన్కి ఇప్పుడు హఠాత్తుగా సుప్రీం నోటీసులు రావడంతో ఆ పార్టీ శ్రేణులు కూడా వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఒకవేళ కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీం ఆదేశిస్తే జగన్కు ఇబ్బంది తప్పదు. టీడీపీ శ్రేణులైతే జగన్ త్వరలోనే మళ్లీ జైలు గడప తొక్కక తప్పదని కామెంట్ చేస్తున్నాయి. బీజేపీకి కావాల్సింది కేంద్రంలో అధికారం దక్కించుకోవడం. అందుకోసం రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను తమకు ఇష్టం వచ్చిన సమయంలో నచ్చినట్లు వాడుకుంటోందని ఎప్పటి నుండో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ గేమ్ను పూర్తిగా చేంజ్ చేస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి భవిష్యత్ ఏపీ రాజకీయం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో అన్నది.